తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో పండిన వాళ్ళు కొనుగోలు చేస్తాన్న 60 లక్షల మెట్రిక్ టన్నులు కాకుండా అదనంగా కొనాలి అని అంటే మీరేమైనా కేంద్ర ప్రభుత్వానికి మంత్రికి లేఖ రాసిందా? మీరు లేఖ రాసి ఉంటే మీరు లేఖ బయట పెట్టండి. పాతది మీరు ఎందుకు సరఫరా చేయలేదో మీరు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పండి. మూడవది, మొదటి నుంచి యాసంగి పంట కొనాల్సిందే. ఇప్పుడు తుకాలు పోస్తున్నారు, వరి నాట్లు వేస్తున్నారు. మేము తెలంగాణ రైతాంగానికి చెప్పాలి, వరి నాట్లు వెయ్యాలనా వద్దా అనేది రాష్ట్ర ప్రభుత్వంగా మా బాధ్యత. రైతులకు అవగాహన కల్పించాలని పదే పదే మాట్లాడిన టీఆర్ఎస్ ప్రతినిధులు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది? మీరు ఎందుకు యాసంగిలో పండించే వరి ధాన్యాన్ని కేంద్రం కొననని చెప్తే మీరు ఎందుకు కొట్లాడతలేరు? ఢిల్లీ మీద యుద్ధం అన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే అగ్గి ఉట్టిస్తా అన్నాడు. మరి ఈరోజు యాసంగి పంట అసలు ఒక్క గింజ కూడా కొననని కేంద్రం చెప్పేసింది. యాసంగి కేంద్రం ఒక గింజ కూడా కొననన్నప్పుడు మీరు మోడీ మీద, బీజేపీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తామన్నారు, అగ్గి ఉట్టిస్తామన్నారు కదా. ఈరోజు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నరేంద్ర మోడీ గారి చెప్పు చేతల్లో కట్టు బానిసగా లొంగిపోయి ఒక బానిసగా, కట్టు బానిసగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతుల యొక్క హక్కులను, రైతుల యొక్క జీవితాలను బీజేపీకి తాకట్టు పెట్టింది. శాశ్వతంగా రైతులను సమాధి చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఈ ద్రోహంలో బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలు. నేను అడుగుతున్న కేసీఆర్, యాసంగిలో పండిస్తాన్న ఫార్బాయిల్డ్ రైస్ ఒక్క గింజ కూడా కొనడానికి కేంద్ర ప్రభుత్వం అంటే మీరెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు? 6 రోజుల నుంచి ఢిల్లీలో దయాకరావు గారు, నిరంజన్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ఇంకా ఇతర మంత్రులు కేశవరావు గారు, నామనాగేశ్వరరావు గారు, ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఉంటే నేను సూటిగా అడుగుతున్నా, 6 రోజుల నుంచి గతంలో ఈ బృందానికి నాయకత్వం వహించిన కేటీఆర్ ఎక్కడికి మాయమైండు? గతంలో పార్లమెంటులో జరిగిన నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన సంతోష్ రావు ఎక్కడ పోయిండు? వీళ్ళు ఏ పర్యాటక కేంద్రాలలో, ఈ దేశంలోనా పక్క దేశంలోనా వీళ్ళు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు? ఇవాళ రైతులు చచ్చిపోతుంటే, గుండెలు పగిలిపోతుంటే, లక్షలాది మెట్రిక్ టన్నుల వరి కుప్పలు కళ్ళాల్లో ఉంటే, కల్లోలం రైతుల జీవితాల్లో ఉంటే కేంద్ర ప్రభుత్వం బరి తెగించి యాసంగిలో మేము ఒక గింజ కూడా కొనము అని అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల, ఎంపీల బృందం 6 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. సలిలోని కొట్లాడుతున్నాం, మేము ప్రేమలేఖలు రాయడానికి వచ్చినామా, మీతోని సరసాలు ఆడడానికి వచ్చినామా అని పెద్ద గొప్ప మాటలు మాట్లాడారు. నేను అడుగుతున్న కేటీఆర్, సంతోష్ రావు ఈ 6 రోజుల ఢిల్లీ పర్యటనలో మంత్రిగా ఆయన ఎందుకు పాల్గొనలేదు? ఎంపీగా ఈయన ఎందుకు పాల్గొనలేదు? అసలు వీళ్ళిద్దరు 6 రోజుల నుంచి తెలంగాణ సమాజంలో కనిపిస్తలేరు. వీళ్ళిద్దరు ఎక్కడున్నారు? నేను ఒకటే అడుగుతున్నా, ఒక ఆయన రాష్ట్ర మంత్రి, ఇంకొక ఆయన ఎంపీ. వీళ్ళు ఏడికి పోయినా కూడా ప్రజలకు చెప్పాలి. మీ కుటుంబ విహారయాత్రలు ఉన్నామనేది చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినావో చెప్పాల్సిన అవసరం లేకపోయి ఉండొచ్చు. లేదా అధికారిక పర్యటనలు ఉంటే మీరు ఎక్కడ పర్యటిస్తున్నారు? కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రుల బృందం, ఎంపీల బృందం కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారని మీరు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారు కదా. ఈ మంత్రుల బృందంలో కేటీఆర్ ఎందుకు లేడు? ఎంపీల బృందంలో సంతోష్ రావు ఎందుకు లేడు? మీరు గోవాలో ఉన్నారా, దుబాయ్లో ఉన్నారా, ఇతర పర్యాటక క్షేత్రాలలో మీరు విలాసవంతమైన జీవితం గడుపుతుండ్రా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత లేదా? నేను అడుగుతున్న కేసీఆర్ను సూటిగా, ఒక మంత్రిగా గతంలో పీయూష్ గోయల్కు ప్రతినిధి బృందాన్ని తీసుకెళ్లిన కేటీఆర్ గారు ఈరోజు ఎందుకు ఢిల్లీ పర్యటనలో లేడు? పార్లమెంటు నిరసన కార్యక్రమాలలో నాయకత్వం వహించిన అని పత్రికలలో తాటికాయంత అక్షరాలలో రాయించుకున్న సంతోష్ రావు గారు ఎందుకు ఎంపీల బృందంలో సభ్యుడిగా లేడు? అంటే వ్యూహాత్మకంగా హరీష్ రావు ఈడ సందులలో తిరుగుతాడు,
కవిత గారు నిజామాబాద్లో ఉంటారు, కేటీఆర్ సంతోష్ రావు ఏడున్నారో ఎవరికి చెప్పరు. ఇక కేసీఆర్ సంగతి సరే సరే, ఆయన మేలుకి ఎప్పుడు వస్తుందో నిద్ర ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము, మనం అడగలేము. అంటే దీన్ని బట్టి కేసీఆర్ కుటుంబము కల్లాలలో కుప్పల మీద గుండెలు వగిలి చచ్చిపోతున్న తెలంగాణ రైతాంగం పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి, వాళ్ళకున్న బాధ్యత, వాళ్ళకు పరిపాలన పట్ల ఉన్న అవగాహన ఏందో తెలంగాణ సమాజం, తెలంగాణ రైతులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ ఉద్యమాల నుంచి వచ్చింది మా పార్టీ, ఉద్యమ పార్టీ. ఉద్యమం అంటే మేమే ఆదర్శం, మా అంత ఉద్యమాలు చేసేటోళ్ళు లేరన్నారు. నేను గుర్తు చేయదలుచుకుని ఇవాళ మంత్రులకు, ఎంపీలకు, అదే ఢిల్లీలో ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని తెలంగాణ కోసం చచ్చిపోయిన యాదిరెడ్డిని గుర్తు తెచ్చుకోరు. ఢిల్లీ వేదికగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యాదిరెడ్డి అనే ఒక రంగారెడ్డి జిల్లా బిడ్డ రాష్ట్ర సాధనలో ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని ఉరి కొయ్యలకు ఏలాడబడి ప్రాణాల త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. నిజంగానే ఈ ఎంపీలు, ఈ మంత్రుల బృందానికి ఉద్యమ స్ఫూర్తి ఉంటే యాదిరెడ్డిని ఆదర్శంగా తీసుకొని మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత కొంటదో లేకిచ్చే వరకు యాసంగిలో వరి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇచ్చేటట్టు ఈ ఖరీఫ్ సీజన్లో ఎంత కొంటారో మీకు ఒప్పందం చేయాలి. యాసంగిలో బాయిల్డ్ రైస్ కొంటామని సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు ఈ మంత్రుల బృందాన్ని, ఈ ఎంపీల బృందాన్ని జంతర్ మంతర్లను లేకపోతే పార్లమెంటు ముందు విజయ చౌక్ ముందులో మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి. మీ చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రైతుల పక్షాన నరేంద్ర మోడీ మీద మీరు యుద్ధం ప్రకటిస్తే, ఢిల్లీలో మీరు అగ్గి ఉట్టించాలంటే మీరు వాపసు రాకండి. మీరు ఇది చేయకుండా వాపసు వస్తే మీకు గాజులు సీర పెట్టి మిమ్మల్ని పిలవాల్సి వస్తుంది. మిమ్మల్ని ఈనాటి నుంచి ఆడంగి వెధవలు కొజ్జానాయాలు అని తెలంగాణ సమాజం నిర్ణయిస్తుంది. కొజ్జాగాళ్ళు కూడా నిజాయితీతోని కష్టపడి బతుకుతారు. మిమ్మల్ని కొజ్జాగాళ్ళతో పోలిస్తే వాళ్ళు బాధపడతారు. వాళ్ళతో పోల్చడానికి కూడా మీకు అర్హత లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఈ మంత్రుల బృందం, ఎంపీల బృందం మీరు కేంద్ర ప్రభుత్వం మీద నిజంగానే మీ పోరాటం నిజమైతే, మీ పోరాట చిత్తశుద్ధి ఉంటే మీరు తక్షణమే ఢిల్లీలో ఈ మంత్రుల బృందం, ఈ ఎంపీల బృందం ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాలి. విజయ చౌక్లోనో జంతర్ మంతర్లోనో ఎట్లా కేంద్ర ప్రభుత్వం దిగిరాదో చూద్దాం. మీ పోరాటంలో చిత్తశుద్ధి లేదు, మీ ప్రయత్నంలో విషయం లేదు. కేవలం తూతూ మంత్రంగా రోజు గంట సేపు వచ్చి పత్రికా సమావేశ ప్రెస్ మీట్లు పెట్టేసి చెప్పేసిపోతారు. మిగతా టైంలో రోజంతా ముక్క, రాత్రి అంతా చుక్క. జల్సా రాయిళ్ళలాగా తయారైనరు వీళ్ళు. ఈ జల్సా రాయిళ్లను తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. మీరు జల్సాల కోసం ఢిల్లీకి పోయిరా. ఈ జల్సాల కోసమే కేటీఆర్, సంతోష్ ఏడ తిరుగుతున్నారు. ఈ బృందాలన్నీ ఏం పని చేస్తున్నాయి? ఈ బృందాలందరినీ సమన్వయం చేసి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన కేసీఆర్ గారు ఏ కార్యక్రమాలలో మునిగి తేలుతున్నాడు? ఇంతకంటే పెద్ద సమస్య తెలంగాణలో ఇంకేదాన్ని ఉన్నదా? ఇంత పెద్ద ఉపద్రవం, ఇంత పెద్ద సమస్య పట్టి తెలంగాణ రైతాంగాన్ని పీడిస్తుంటే కేసీఆర్ గారు ఎందుకు దీని మీద సమీక్షించి తక్షణ పోరాట కార్యాచరణను ప్రకటిస్తలేడు? అంటే బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలే. కేసీఆర్, నరేంద్ర మోడీ గూడు పుటానిలో భాగంగానే యాసంగిని వదిలేసిండ్రు, రైతులను మభ్యపెట్టిండ్రు. యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొననన్న వరి ధాన్యాన్ని కొంటలేము అని చెప్పి స్పష్టంగా ప్రజలకు చెప్పారు. ఈ ఖరీఫ్లోనైనా పండించిన పంట గిట్టుబాటు ధర ఇచ్చి కొంటారా అంటే అది లేదు. ప్రజల్ని మభ్యపెట్టడానికి వీధి నాటకాలకు తెరలేపినరు. కాబట్టే ఈరోజు మా కాంగ్రెస్ కిసాన్ సెల్ నుంచి, కిసాన్ కాంగ్రెస్ తరఫున ఈ రోజు నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా పెద్దలు కోదండ రెడ్డి గారు, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్ రెడ్డి, మిగతా కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరూ కూడా
మెదక్ జిల్లాలో ఇవాళ రచ్చబండ కార్యక్రమాలలో పాల్గొన్నారు. వాళ్ళు అన్ని జిల్లాలలో పర్యటిస్తున్నారు. రచ్చబండ కార్యక్రమాలలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతులను కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకొని రైతులకు ఒక భరోసా కల్పించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది. మీరు చావొద్దు, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, మనం కొట్లాడి సమస్యల్ని పరిష్కరించుకుందాం. పండించిన పంట రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎట్లా కొనవో మనం చూద్దాం, ప్రభుత్వాన్ని నిలదీస్తాం, అవసరమైతే బరిగీసి కొట్లాడదామని ఒక విశ్వాసాన్ని కల్పించడానికి కిసాన్ కాంగ్రెస్ ఏదైతే రచ్చబండ కార్యక్రమం తీసుకుందో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఈ నెల 27 రోజు ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమం తీసుకుంటున్నాము. కేసీఆర్ ఫామ్ హౌస్కు కూతవేటు దూరంలో ఉన్న ఎర్రవల్లిలో డిసెంబర్ 27 మధ్యాహ్నం 2 గంటలకు రచ్చబండ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు నర్సారెడ్డి గారి నేతృత్వంలో నేను స్వయంగా ఎర్రవల్లి రచ్చబండ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకుంటున్నా. రైతులందరికీ పిలిపిస్తున్నాము. రైతులందరూ కూడా ఎర్రవల్లికి రావాలి. ఎందుకు అని అంటే ఎర్రవల్లిలో కేసీఆర్ గారు ఒక ఫార్మర్గా పెద్ద ఎత్తున వ్యవసాయం చేస్తున్నాడు కదా, ఆయన వ్యవసాయం ఎట్లా లాభసాటిగా ఉన్నదో అదేవిధంగా ఈ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో చేపట్టాలనుకున్నాం. కాబట్టి గజ్వేల్ నియోజకవర్గంలో ఎర్రవల్లిలో డిసెంబర్ 27 నాడు మధ్యాహ్నం 2 గంటలకు రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దాంట్లో కాంగ్రెస్లో ఉండే ప్రతి ముఖ్యమైన నాయకులందరూ కూడా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. నేను స్వయంగా పిసిసి అధ్యక్షుడిగా రైతు సమస్యల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను నిలదీయడానికి, రైతుల చావులకు రైతుల కష్టాలకు కన్నీళ్లకు కారణం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నరేంద్ర మోడీ కేసీఆర్ గారు అని వాళ్ళకు వివరించి చెప్పడానికి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం. మీడియా మిత్రులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి డిసెంబర్ 27 రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవల్లిలో జరగబోయే రచ్చబండ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చెప్పి రైతులందరినీ మమేకం చేసి రైతులందరినీ కూడా కార్యక్రమంలో భాగస్వాములు చేయాల్సిందిగా, భాగస్వాములు కావాల్సిందిగా కోరుకుంటూ మీ సహకారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వండి. ఎందుకంటే ఇది రాజకీయ పార్టీల యొక్క కార్యక్రమం కాదు, రైతులకు ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించడానికి తీసుకున్న కార్యక్రమం. రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్ ఎక్కడిదాకైనా పోరాడుతుంది. మీకు తెలుసు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొస్తే 16 నెలలు దాదాపుగా అలుపెరగని పోరాటం చేసి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేసి విజయం సాధించడం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని, వారి స్ఫూర్తిని తీసుకొని ఈ ఖరీఫ్ సీజన్లో పండించిన చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొని తీరవలసిందే. యాసంగిలో పండించబోయే వడ్లను కూడా, బియ్యాన్ని కూడా కొని తీరాల్సిందే. మీరు కొనమంటే కుదరదు. వడ్లు కొనని ప్రభుత్వం మాకు వద్దు. మీరు కొనకపోతే, మీరు వడ్లు వద్దంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వద్దంటారు, మిమ్మల్ని గద్దె దించుతారు, మీ సంగతి చెప్తారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. కాంగ్రెస్ శ్రేణులతో పాటు రైతులను, రైతు కూలీలను, రైతు కూలీ సంఘాల నాయకులందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఎర్రవల్లిలో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.